విషాదకరమైన పరిస్థితుల్లో ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నది. ఒకవైపు మా నర్సంపేట మాజీ శాసనసభ్యులు మరి తీవ్ర అనారోగ్యానికి గురై యశోద హాస్పిటల్లో మరి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో వారికి చికిత్స జరుగుతూ ఉన్నది. వారి కుటుంబ సభ్యులు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మరి బాధపడుతున్నారు. మరి వారు ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి కోలుకోవాలని మరి మేమందరం కూడా కోరుకుంటున్నాం. యావత్తు తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ అయితే గొప్పగా డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లను ఏ విధంగా తీసుకొచ్చి ఈ దేశంలో కూడా ఎక్కడైనా గొప్ప డాక్టర్లు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంత శ్రమ కోర్చైనా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని బతికించాలని కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న మరి డాక్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అయితే మిత్రులారా, ఈ సందర్భంగానే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనే ఒక ప్రహసనం మొదలుపెట్టి దాని పేరు మీద వీళ్ళందరికీ కూడా భద్రతను కుదించడం లేకపోతే తొలగించడం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కార్యక్రమానికి తెరలేపింది. దీని మీద తెలంగాణ ప్రజలకు కొన్ని నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట నేను పెద్ది సుదర్శన్ రెడ్డి గారితోనే స్టార్ట్ చేస్తాను. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వయసు 52 సంవత్సరాలు. దాదాపు విద్యార్థి దశ నుండే 19 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఎంసీపీఐ లీడర్ ఓంకారు ఇంకా రకరకాల వ్యక్తులు ఆ రోజు నర్సంపేట మాత్రమే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా నేను కూడా అక్కడ ఒక ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన. మరి అక్కడ కల్లోల ప్రాంతంగా పరిగణించబడ్డ వరంగల్ జిల్లా, ఆ వరంగల్ జిల్లాలో ప్రాణాలకు తెగించి ఒక విద్యార్థి రాజకీయాల్లోకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు. వారు చిన్న వయసులోనే మరి ఈ నక్సలైట్ ఉద్యమానికి టార్గెట్ అయిపోయారు. మరి ఎంసీపీఐ ఓంకార్ ఒకవైపు, మరోవైపు సాయుధ నక్సలైట్లు, వీళ్ళందరూ ఎంతోమంది నిరాయుధులైన రాజకీయ నాయకులను పిట్టల్లాగా కాల్చేస్తూ ఉంటే అక్కడ మారణ హోమానికి ఎదురొడ్డి పోరాడి ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఒక గొప్ప పోరాట యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి ఇలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి చిన్న వయసులోనే ఆనాడు పోలీస్ అధికారులు వెపన్ లైసెన్స్ కూడా ఇచ్చారు. ఆయుధాల లైసెన్స్ దాదాపు 20-25 సంవత్సరాల నుంచి అతనికి ఆయుధాల లైసెన్స్ కూడా ఉంది, పర్సనల్ వెపన్ లైసెన్స్. అదేవిధంగా అతనికి దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంటే గన్మెన్లు కూడా రకరకాల ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొదట మరి దుగ్గొండి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే కేసీఆర్ గారు మలిదశ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రో ఆ మలిదశ ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి మరి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా, కీలకమైన పోరాట యోధుడిగా, సైనికుడిగా మరి వరంగల్ జిల్లాలో రాజకీయాలు నడిపారు. దాదాపు 8 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మరి దుగ్గొండి జెడ్పీటీసీ కూడా గెలిచి ఫ్లోర్ లీడర్ కూడా వరంగల్ జిల్లాలో ఎన్నికయ్యారు. దాని తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్గా జీతం తీసుకోకుండా కూడా పనిచేశారు. ఏమాత్రం జీతం తీసుకోలేదు. అదేవిధంగా నర్సంపేట ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన మరి పాటుపడ్డారు. నాకు బాగా గుర్తున్న సందర్భం ఏంటయ్యా అంటే, నేను గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోరిక మేరకు, సార్ భారత ప్రభుత్వం మనకి ఏవి సైనిక పాఠశాలలు ఇవ్వడం లేదు, నా నియోజకవర్గంలో అశోక్ నగర్ అనే ఒక పెద్ద స్కూలు, అది గిరిజన గురుకుల పాఠశాల, ఆ గిరిజన గురుకుల పాఠశాలను 120 ఎకరాలు ఉంది, దాన్నే ఒక సైనిక్ స్కూల్గా మారుద్దామని చెప్పేసి నాతో చర్చించి దాన్ని సైనిక్ స్కూల్గా మార్చి, ఎంత గొప్ప వ్యక్తి అంటే సుదర్శన్ రెడ్డి గారు, సైనిక స్కూల్గా మార్చి
ఆయన వాళ్ళ భార్య స్వప్న గారు వీళ్ళిద్దరూ కలిసి సత్యవతి రాథోడ్ గారు అప్పుడు గిరిజన శాఖ మంత్రులు, ఆమె సమక్షంలో వాళ్ళ కొడుకును 25% ఏదైతే ఓపెన్ కోటా ఉంటుందో ఆ కోటాలో భాగంగా వాళ్ళ కొడుకును కూడా అశోక్ నగర్ సైనిక్ స్కూల్లో చేర్పించాడు. ప్రభుత్వ సైనిక్ స్కూల్లో చేర్పించిన గొప్ప మరి ఆదర్శప్రాయుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అయితే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వారు తాగరు, అదేవిధంగా మరి ప్యూర్ వెజిటేరియను, నిరంతరం ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి. 52 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్రమైన గుండెపోటు వచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన స్ట్రెస్కు గురై ఉంటారు అనేదే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. వారి కుటుంబ సభ్యులతోని, వారి సోదరులతోని, అదేవిధంగా ఆయనతో ఆప్తులుగా తిరిగిన, సన్నిహితంగా మెలిగిన వరంగల్ జిల్లా రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఆయనను ఘోరంగా టార్గెట్ చేసింది.